ఇదివరకు దాకా పత్తకలేడు మన రాయేష్ గాడు. ఇయాల్టి వార్త ఏందో తెలియదు. అసలు ఏడున్నాడో కదా. ఈ మొగతి. హలో వాణి, ఏమైంది అట్లా మాట్లాడుతున్నావు? ఫుల్లు జ్వరం వాణి, అస్సలు వశపడతలేదు. నువ్వు కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేసిన. లీవ్ కావాలి వాణి. ఇటు గింతగానం ఓవర్ యాక్షన్ చేస్తుందంటే ఏందో డౌట్ కొడుతున్నది. కానీ కెమెరా అన్న రాజేష్ గారికి లైవ్ కలుపు. అయ్యో గంతగానం తగ్గుతున్నావు, మరి డాక్టర్ కాడికి పోయినా వారా? ఇంకా పోలే వాణి, సాయంత్రం వరకు చూసి తగ్గకుండా పోదాం అనుకుంటానా. పోత కాదు, తగ్గినా తగ్గకున్నా పో, సరేనా? పిచ్చిది, నిజమే అనుకున్న మీద ప్రేమ చూపిస్తున్నది. పోతా అని చెప్పి పోకుంటే అయిపోయి. పోతావు అని పో, పోయి డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని రా ఆఫీస్కి వచ్చేటప్పుడు. ప్రిస్క్రిప్షన్ ఏంది కొత్తగా? అరే వాయిస్ నార్మల్ అయిపోయింది, జ్వరం పోయిందా? ప్రిస్క్రిప్షన్ ఏంది వాని కొత్తగా? అసలు నీకు నిజంగా జ్వరం వచ్చిందో నాటకాలు ఆడుతున్నావో ఎవరికెరక? తెలిసిపోయింది అయింది కొంపదీసి, ఎట్లా నన్ను చేసి కవర్ చేయాలి. అదేంది వాని అట్లా అంటావు? నువ్వు కూడా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న పోస్టుల మేనేజర్ లెక్కనే మాట్లాడుతున్నావు. వైరల్ అవుతున్న పోస్టా? జెన్జీ ఎంప్లాయీ ఒక ఆయనే, సార్ అస్సలు చేతనైతలేదు, లీవ్ కావాలి, జ్వరం వచ్చింది అని అంటే డాక్టర్ షిట్టి పంపు అన్నాడట మేనేజరు. అయితే దానికి ఆ ఎంప్లాయీ, నేనేమన్నా చిన్నపిల్లగాన్నా డాక్టర్ షిట్టి తీసుకురా, సెలవు షిట్టి మీద మీ అమ్మ నాయన సంతకం పెట్టుకోనరా అని చెప్పి చెప్తున్నావు అని చెప్పి గరమైండు స్టార్టింగ్ లా. మరి లేకుంటే నీయసంటోళ్ళు ఉంటారు కదా, జ్వరం రాకున్నా వచ్చిందని కథలు పడేటోళ్ళు. అదేంది వాని అట్లా అంటావు? నిజంగానే జ్వరం వచ్చింది నాకు, కావాలంటే ఇంటికి వచ్చి చూడు. అవసరం లేదు, ఆల్రెడీ లైవ్ కల్పించిన ఎప్పుడో, నువ్వే చూస్తలేవు. నీకు జ్వరం వచ్చిందా? అంటే ఇలా ఆఫీస్కి రాబుద్ది అయితే లేదు, ఉత్తగానే రానంటే ఒప్పుకోవని. సిగ్గుండాలి గింత నాన్న. గిందుకే నీయసంటే దొంగగాళ్ళు ఉన్నారు కాబట్టి జర్మనీలో కొత్త రూల్ పెట్టిర్రు. రూలా? ఏమని? ఎవరైతే సిక్ లీవ్ తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిందేనట. ఇది ఘోరం అసలు. ఎంప్లాయీస్ కు లీవ్ ఇవ్వకుంటే నెలకు నెల మొత్తం పని చేయాలనా? నిజంగా సుస్థిగున్నోళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, డాక్టర్ చిట్టి పెట్టి లీవ్ తీసుకుంటారు. నీ లెక్క దొంగేషలేసేటోళ్ళకే తిప్పలా. జూలై సినిమాల బ్రహ్మానంద లెక్క ఏం చేసినా దొరికిపోవడం నీకు కామనే కదా. నడివిగా పోయి ఏదో ఒక వార్త పట్టుకొని రా, లేకుంటే నిజంగానే జ్వరం వచ్చినట్టు వాయిస్తా. ఏమనుకుంటున్నావో? సర్లే పోతున్నా.